చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. సచివాలయం బ్లాక్ 1లో సమావేశం జరిగింది. నాగబాబుకి మంత్రి పదవి అలాగే ప్రమాణ స్వీకారం గురించి చర్చ జరిగింది. నామినేటెడ్ పదవులపైన కూడా ఇరువురి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. 2 నెలల వ్యవధిలో ఇది 3వ భేటీగా చెప్పొచ్చు. చంద్రబాబు పవన్ భేటీపై రాజకీయ వర్గాల్లో అయితే ఆసక్తి నెలకొంది. ఈ భేటీకి సంబంధించిన డీటెయిల్స్ తో మా ప్రతినిధి క్రాంతి సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, ఈ భేటీ ఎజెండా ఏంటి? ఒక్క నాగబాబుకి ఏ శాఖ కేటాయించాలి అన్న దానికి సంబంధించి మాత్రమేనా? ప్రమాణ స్వీకారం గురించి ఒక క్లారిటీ వచ్చిందా? ఖచ్చితంగా ఈ భేటీకి సంబంధించి చూసుకుంటే కనుక పలు కీలక అంశాలపైన సీఎం డిప్యూటీ సీఎం మధ్య చర్చ జరిగినట్టు మనకు తెలుస్తోంది. దాదాపు అరగంట పాటు సెక్రటరియట్లో సీఎం డిప్యూటీ సీఎం సమావేశమయ్యారు. అయితే మనం చూసుకుంటే కనుక 15 రోజుల వ్యవధిలో ఇది ఒక రెండవ భేటీ అని చెప్పాలి. గత భేటీ తర్వాత నాగబాబుకి మంత్రి పదవి కేటాయిస్తున్నట్టుగా కూడా అనౌన్స్మెంట్ రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఏ కేటాయింపు, ఏ పోర్ట్ఫోలియో కేటాయిస్తారో అనే దానికి సంబంధించి కూడా చర్చ జరిగినట్టు మనకు తెలుస్తోంది. ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకుంటే కనుక నాగబాబు జనసేన పార్టీలో కీలక పదవిలో ఉన్నారు. అండ్ అలాగే పార్టీలో కీ రోల్ పోషిస్తున్న నేపథ్యంలో పోర్ట్ఫోలియోకి సంబంధించి కూడా ఒక గట్టి పదునైనటువంటి పోర్ట్ఫోలియోనే తీసుకోవాలని చెప్పి కూడా జనసేన భావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే గట్టి పోర్ట్ఫోలియో తీసుకునేందుకు జనసేన ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా ఈ సమావేశంలో కూడా చర్చ జరిగినట్టుగా కూడా మనకి తెలుస్తోంది. సో అయితే మంత్రి పదవి కేటాయింపుకు సంబంధించి ఎమ్మెల్సీగా ముందు అవకాశం కల్పించి తర్వాత మంత్రి పదవి కేటాయిస్తారా, లేదంటే దీని తర్వాత అది ఇస్తారా అనే దానికి సంబంధించి కూడా సస్పెన్స్ నెలకొంది. అయినా ఏదేమైనప్పటికీ కూడా మంత్రి పదవికి సంబంధించి ఏ పోర్ట్ఫోలియో ఇస్తారనే దాంతో పాటు ముఖ్యంగా నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా కీలకంగా చర్చ జరిగినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే జనసేన నుంచి 2 దఫలుగా లిస్టు విడుదలైంది. 3వ లిస్టు రెడీ అయ్యేందుకు కూడా ఇప్పటికే మొత్తం 2 పార్టీల నుంచి కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అటువైపు జనసేన నుంచి కూడా మొత్తం ఇప్పటికే స్క్రూటినీ పూర్తయిపోయింది. 3వ లిస్టులో ఇచ్చేటటువంటి అభ్యర్థుల జాబితాను సైతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ 3వ లిస్టు విడుదలకు సంబంధించి కూడా కొద్ది రోజుల్లోనే త్వరలోనే విడుదల చేస్తామని చెప్పి కూడా సందేశాలు వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఇరువురి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ 3వ లిస్టులో ఎంతమందికి అనౌన్స్ చేస్తారు, ఏ కేటాయింపులు పార్టీల మధ్య జరుగుతాయనే దానికి సంబంధించి కూడా చర్చ జరిగినట్టు మనకు తెలుస్తోంది. ఎందుకంటే గత సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశంలో మనం చూసుకుంటే కనుక ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అన్నకి పదవికి సంబంధించితో పాటు ఏదైతే మనం రీసెంట్గా చూసుకుంటే కనుక రేషన్ బియ్యం అక్రమ రవాణా పైన పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి జనసేన సైడ్ నుంచి కూడా అనేక ఫిర్యాదులను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కాబట్టి వీటి అప్డేట్స్తో పాటు ఏపీలో ప్రస్తుతం నెలకొన్నటువంటి రాజకీయంగా ఉన్నటువంటి అన్ని అంశాలపైన కూడా ఇరువురి మధ్య చర్చ జరిగినట్టు మనకు తెలుస్తోంది. గత భేటీ 2 గంటల పాటు జరిగితే ఈ భేటీ కేవలం అరగంట మాత్రమే జరిగింది. కాబట్టి కేవలం ఈ యొక్క 2 అంశాలపైన కీలకంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. మనకి ఓవరాల్గా చూసుకుంటే కనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే కీలకంగా తన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే భేటీలకు ముందు భేటీలకు తర్వాత మనం చూసుకుంటే కనుక ఢిల్లీ పర్యటన అండ్ అలాగే ఢిల్లీ పర్యటన తర్వాత సీఎంని కలవడం, సీఎంని కలిసిన తర్వాత పలు కీలక అంశాలపైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఈ భేటీకి సంబంధించి కూడా రాజకీయ వర్గాల్లో కీలకంగా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో భేటీ అయింది కాబట్టి ఏ అంశాలపైన చర్చించారు, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఏం ప్రకటన చేస్తారు అనేది అయితే ఇప్పుడు ఆసక్తి నెలకొంది. థ్యాంక్ యూ క్రాంతి. రేపు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు చేయబోతోంది. లగచర రైతులపై కేసులకు వ్యతిరేకంగా ఈ నిరసనలు తెలుపుతోంది. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించబోతున్నారు బీఆర్ఎస్ నేతలు. రైతులపై అక్రమ కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్నారు వారు. లగచర్ల ఘటనపై చర్చించాలని అటు అసెంబ్లీలో ఇటు అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనల మధ్య అసెంబ్లీని రేపటికి వాయిదా వేశారు స్పీకర్. లగచర్ల ఘటనపై ఇవాళ వాయిదా తీర్మానం ఇచ్చిన బీఆర్ఎస్ సభ్యులు రైతుల్ని జైల్లో పెట్టడంపై చర్చించాలంటూ డిమాండ్ చేశారు. ఫార్మాసిటీ వద్దని చెప్పింది మీరు, ఫార్మాసిటీ రద్దు చేస్తున్నాం, రైతులకు భూములు ఇస్తాం అని అన్నాడు కందుకూరులో, యాచారంలో తిరిగి చెప్పింది మీరు. ఇవాళ ఇటు హైకోర్టును మోసం చేస్తున్నారు, అటు రైతులను మోసం చేస్తున్నారు, జైళ్లలో పెట్టి వారి కుటుంబ సభ్యులను బెదిరించే అప్రజాస్వామిక పనులు చేస్తూ ఉన్నారు. తప్పకుండా మీ భరతం రాష్ట్ర ప్రజలు పడతారు, ముఖ్యంగా రాష్ట్ర రైతులు పడతారు. అప్పటిదాకా తప్పకుండా మీ తరఫున బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. వీళ్లకు రైతులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేదాకా, పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకునేదాకా, రైతులకు బేషరతుగా ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పి వదిలేదాకా, జైలు నుంచి విడుదలయ్యేదాకా వారి తరఫున మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. తప్పకుండా శాసనసభ జరిగినంత కాలం ఈ అంశం మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తెచ్చైనా సరే తప్పకుండా సమాధానం రాబెడతాం. ఇవాళ
పారిపోవచ్చు ఒక్కరోజు. రేపటి నుంచి ఎక్కడ పోతారో కూడా చూస్తాం. లగచర్ల రైతులకు బేడీలు వేయడంపై ఉదయం అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ప్లకార్డులు తీసుకెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఉద్రిక్తత ఏర్పడింది. చీఫ్ రిపోర్టర్ రాకేష్ తో మాట్లాడదాం ఈ విషయానికి సంబంధించి. రాకేష్, ఇక రేపు నిరసనలు తెలపడం అదేనా, లేకపోతే ఇంకా ఏం చేయబోతోంది బీఆర్ఎస్ ఈ విషయంలో? బీఆర్ఎస్ ముందు నుంచి కూడా లగచర్ల రైతుల పోరాటాన్ని లీడ్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు అసెంబ్లీ సెషన్ మొత్తాన్ని కూడా లగచర్ల సెంటర్ పాయింట్గా ఆ ఇష్యూనే మొత్తం అసెంబ్లీలో డ్రైవ్ చేయాలని భావిస్తుంది. ఈ రోజు కూడా ఉదయం నుంచి వాయిదా తీర్మానం ఇచ్చింది. వాయిదా తీర్మానంలో లగచర్ల రైతులకు సంఖ్యలేయడాన్ని, ఒక గుండెపోటు వచ్చినటువంటి రైతుకు అలాగే బేడీలు వేసి తీసుకెళ్లి హాస్పిటల్కి తీసుకెళ్లి దీన్ని అంతా ఖండించి ఖచ్చితంగా సభలో దీనిపైన చర్చ జరపాలంటూ పట్టుబట్టింది. ఆ తర్వాత బీఏసీ జరిగింది. బీఏసీలో కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. రేపైనా అట్లీస్ట్ రేపు సభలో అయినా ఈ విషయాన్ని చర్చకు తీసుకురావాలి. రైతులకు సంబంధించినటువంటి చాలా సమస్యలు ఉన్నాయి, రైతులు పోరాటం చేస్తున్నారు. అవన్నీ వదిలిపెట్టి ఇప్పుడు టూరిజం మీద ఇంత అర్జెంటుగా డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది అంటూ నిలదీశారు. ఆ తర్వాత బీఎస్సీలో కేవలం సలహాలు మాత్రమే ఇవ్వాలి, బీఎస్సీలో మీరు చెప్పిందల్లా చేయడానికి ఉండదు, కేవలం అడ్వైజరీ కమిటీ మాత్రమే అంటూ సీఎం చెప్పారు. దాంతో బయటకు వచ్చి వాకౌట్ చేశారు. బీఆర్ఎస్కి సంబంధించిన సభ్యులంతా కూడా బీఎస్సీ నుంచి వాకౌట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ సభ జరిగింది. ఆ సభలో కూడా ప్లకార్డులు పట్టుకొని ఖచ్చితంగా లగచర్లపైన పోరాటం చేయాల్సిందంటే నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన నిర్వహించారు, నినాదాలు చేశారు. స్పీకర్ సభ వాయిదా వేశారు. బయటకు వచ్చినటువంటి బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీ ఆవరణలోనే కొద్దిసేపు బైఠాయించి దీనిపైన స్లోగన్స్ ఇచ్చారు. ఆ తర్వాత మీడియా పాయింట్లో మాట్లాడారు. అసెంబ్లీలో ఎట్లాగూ మాట్లాడనివ్వలేదు కాబట్టి దానికి నిరసనగా రైతులకు సంబంధించినటువంటి లగచర్ల రైతుల పోరాటానికి సంబంధించినటువంటి ఇష్యూను, రైతులకు పెట్టినటువంటి కేసులను, రైతులకు వేసినటువంటి బేడీల అంశాన్ని చర్చించనివ్వట్లేదు కాబట్టి రేపు రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వాలంటూ ఒక పిలుపునిచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అంబేద్కర్ విగ్రహాల వద్ద అక్కడ ఉన్నటువంటి స్థానిక బీఆర్ఎస్ నేతలు, కొంతమంది ఎమ్మెల్యేలు, ఆ లీడర్లంతా కూడా వెళ్లి వినతి పత్రాలు ఇస్తారు. ఇక్కడ నుంచి రేపటి నుంచి ఎన్ని రోజులు అసెంబ్లీ జరిగినా అన్ని రోజులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు చర్య తీసుకోవాలని కూడా ఆదేశించారు. సో దాని అప్డేట్ ఏంటి? ఇప్పుడు దానికి సంబంధించి బీఆర్ఎస్ ఏమంటుంది? బీఆర్ఎస్ ఒక్క సమస్యనే కాదు, మేము భూములు ఇవ్వనంటున్నా గుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొదట ఫార్మాసిటీ అన్నారు, ఫార్మాసిటీ తర్వాత ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారు. రకరకాలుగా ప్రభుత్వం చెప్తున్నప్పటికీ రైతులు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. కాబట్టి వాళ్ళపైన పెట్టిన కేసులు మానుకోవాలి, వెనక్కి తీసుకోవాలి. అక్కడ పెట్టినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ల్యాండ్ ఎక్వేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ దాన్ని వెనక్కి తీసుకోవాలి. ఇప్పటివరకు రైతులపైన పెట్టినటువంటి కేసులు, అక్కడ జరిగిన పోరాటం, బేడీల సంఘటన, వీటన్నిటిపైన కూడా ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చించాలనేది డిమాండ్ చేస్తున్నారు. సీఎం సీరియస్ అయి కొంత యాక్షన్ తీసుకోవాలని ఆదేశించిన పోలీసులపైన, కొందరిపైన, జైలు అధికారులపైన కొందరిపైన యాక్షన్ తీసుకున్నప్పటికీ అదొక్క సంఘటనే కాదు, దానికి ముందు జరిగినటువంటి చాలా విషయాలు. 35 రోజులుగా 40 మంది రైతులు ఇప్పటికీ సంగారెడ్డి జైల్లో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి కూడా ఇంకా జైల్లో ఉన్నారు. వాళ్ళందరినీ ఇప్పటికీ ఇంకా ఎందుకు జైల్లో పెట్టారు, వాళ్ళందరినీ కూడా రిలీజ్ చేయాలి, కేసులు వెనక్కి తీసుకోవాలనేది బీఆర్ఎస్ మెయిన్ ఎజెండా. దాంతోపాటు నోటిఫికేషన్ రద్దు చేయాలనేది కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి డిమాండ్. వీటన్నిటిని ఎన్ని రోజులు అసెంబ్లీ జరిగినా, ఈ రోజు నుంచి ఎన్ని రోజులు అసెంబ్లీ జరిగినా, ప్రభుత్వం ఏ సబ్జెక్ట్తో వచ్చినా, ఏ బిల్లు కోసం టేబుల్ చేసినా, ఏ షార్ట్ డిస్కషన్ వచ్చినా ఖచ్చితంగా మేము ఇదే విషయాన్ని అడుగుతాం, ఇదే విషయాన్ని డిమాండ్ చేస్తాం. లగచర్ల రైతులకు సంబంధించినటువంటి అంశాన్ని అసెంబ్లీలో చర్చించే వరకు వదిలిపెట్టాం. ఇటు అసెంబ్లీలో పోరాటం చేస్తాం, బయట కూడా రైతుల పక్షాన పోరాటం చేస్తాం. రకరకాల నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు నిర్వహిస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ భూ సేకరణను ఆపే వరకు, రైతులపై పెట్టినటువంటి కేసులు వెనక్కి తీసుకునే వరకు, జైల్లో ఉన్నటువంటి రైతులు బయటకు వచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ప్రస్తుతం అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి అసెంబ్లీ వేదికగా ఎన్ని రోజులు అసెంబ్లీ జరిగినా అన్ని రోజులు ఇదే అంశంపై పట్టుబట్టనుంది బీఆర్ఎస్. రైట్ రాకేష్. ఇక ఏపీ నుంచి వస్తున్న ధాన్యం లారీలపై తెలంగాణ సరిహద్దు గ్రామాల రైతులు కన్నెర్ర చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఖమ్మం జిల్లా, ఎన్టీఆర్ జిల్లా బార్డర్లో పదుల సంఖ్యలో లారీలను అడ్డుకొని ఆందోళనకు దిగారు. 20 రోజులుగా వందలాది లారీల ధాన్యం దిగుమతి చేసుకుని స్థానికులకు అన్యాయం చేస్తున్నారంటూ తెలంగాణ రైతుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. తెలంగాణ మార్కెటింగ్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాదారం ముదిగొండ మండలం వల్లభిలో ఏపీ నుంచి వస్తోన్న ధాన్యం లారీలను రైతులు గ్రామస్తులు అడ్డుకున్నారు. నేలకొండపల్లి ముదిగొండ మండలాల నుంచి ఏపీకి చెందిన కొందరు వ్యాపారులు తెలంగాణలోని పలు మిల్లులకు ధాన్యం తరలిస్తున్నారనే అనుమానంతో లారీలు నిర్బంధించారు. తెలంగాణలో సన్నధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తోండటంతో ఇదే అదనుగా భావించిన అక్రమార్కులు ఏపీలోని పలు ప్రాంతాల నుంచి లారీల ద్వారా తెలంగాణకు ధాన్యాన్ని తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ముదిగొండ నేలకొండపల్లి మండలాల్లోని వివిధ గ్రామాలకు పెద్ద సంఖ్యలో లారీలు వస్తోండటంతో అనుమానించిన స్థానికులు ఆయా లారీలను నిలిపేశారు. ఏపీ సరిహద్దుల్లోని ముదిగొండ మండలం వల్లభి, నేలకొండపల్లి మండలంలోని పైనంపల్లి చెక్పోస్టు మీదుగా నల్గొండ జిల్లాకు భారీగా ధాన్యాన్ని లారీల ద్వారా తరలిస్తున్నట్లు బట్టబయలైంది. ఒక్కో లారీలో సుమారు 350 నుంచి 400 క్వింటాళ్ల ధాన్యం రవాణా చేస్తోండగా ఒక్క లారీకి సుమారు 2 లక్షల వరకు బోనస్ చెల్లిస్తున్నారు. దాంతో ఆంధ్ర నుంచి లారీలతో పెద్ద ఎత్తున ధాన్యాన్ని తీసుకొచ్చి అమ్ముతోండటంతో తెలంగాణ రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు ఖమ్మం జిల్లా వల్లభి రైతులు. స్థానిక రైతుల నుంచి మార్కెట్ అధికారులు ధాన్యం కొనుగోలు చేయకుండా ఏపీ నుంచి వచ్చే ధాన్యాన్ని దిగుమతి చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఏపీ నుంచి తెలంగాణకి భారీ ఎత్తున ధాన్యం లారీలు వస్తున్నాయి. ఈ లారీలు రావటం వల్ల ఇక్కడ తెలంగాణ రైతాంగం కూడా ఇబ్బంది పడి ఇక్కడ పిఎస్సిఎస్ నుంచి ఇక్కడ సంబంధించినటువంటి ప్రభుత్వ కేంద్రాల నుంచి కొనుగోలు చేసేటటువంటి ధాన్యాన్ని సమయానికి దిగుమతులు చేసుకోవట్లేదు. ఆంధ్ర నుంచి వచ్చే లారీలని తొందరగా దిగుమతి చేస్తున్నారు. మన తెలంగాణకి ఈ యొక్క సరుకు రావటం వల్ల మన తెలంగాణకి బోనస్ ఇచ్చేటటువంటి బోనస్ కానీ యొక్క రేటు మద్దతు ధర వాళ్ళు సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏపీ నుంచి తెలంగాణలోకి ధాన్యం ఎలా వస్తుంది, తెలంగాణ మార్కెట్లో ఎలా అమ్ముతున్నారనే దానిపై ఖమ్మం జిల్లాకు చెందిన ఏపీ సరిహద్దు గ్రామం అయిన చెరువు మాదారు రైతులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో మిల్లర్స్, ఆంధ్రలో రైతులు, ఇక్కడ ఉన్న చెక్ పోస్ట్ అధికారులు అందరూ కుమ్మక్కయి తెలంగాణకి తీవ్ర అన్యాయం చేస్తున్నాం. రైతులకు ఇప్పటికి కూడా మా మడులలో ధాన్యం ఉంది. ఆంధ్ర ధాన్యం మనకు అవసరం లేదు. పోలీసు వాళ్ళు మార్కెట్ మీద, మార్కెట్లో పోలీసుల మీద వీళ్ళు ఒకరి మీద ఒకరు తప్పులు వేసుకుంటూ మా తెలంగాణ రైతులకు తీవ్ర అన్యాయం చేయడం జరుగుతుంది. మొత్తంగా తెలంగాణలో వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తోండటంతో ఏపీ నుంచి కొందరు వ్యాపారులు అక్రమంగా ధాన్యాన్ని దిగుమతి చేస్తోండటంపై స్థానిక రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరి రైతుల ఆవేదన ప్రభుత్వం దాకా చేరిందా? మా ప్రతినిధి నారాయణ మరిన్ని వివరాలు అందిస్తారు. నారాయణ, పదుల సంఖ్యలో లారీలను అడ్డుకొని ఆందోళనకు దిగుతున్నారు అక్కడి రైతులు. అయితే ఆల్రెడీ చాలా సమృద్ధిగా పంట పండింది, ఈసారి ఎలాంటి ఇబ్బంది లేదంటూ ప్రభుత్వమే చెప్పిన విషయం మనకి తెలిసింది. మరి ఎందుకు ఇంతగా లారీల్ని, అంటే బార్డర్లో పదుల సంఖ్యలో ఇటు లారీల ధాన్యాన్ని దిగుమతి చేసుకుంటుంది? మరోవైపు వీళ్ళ అభ్యంతరాలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళాయా? అంటే ఖమ్మం జిల్లా పొరుగునే ఉన్నటువంటి ఆంధ్రాకు, కృష్ణా జిల్లాకి సరిహద్దుగా ఉంటుంది. ఇది చాలా రోజుల నుంచి కూడా జరుగుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఇది నిన్న స్థానిక రైతులు గుర్తించి పట్టుకోవటం వల్ల ఇది వెలుగులోకి వచ్చింది. మార్కెటింగ్ కానీ, ఇటు సివిల్ సప్లై కానీ అధికారుల యొక్క అండదండలు లేకుండా ఇది జరగదు అనేది స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా శాఖల మధ్య ఒకళ్ళ మీద ఒకరికి నెట్టుకునేటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు స్థానిక రైతులు గుర్తించి పట్టుకున్న తర్వాత ఇది పెద్ద ఎత్తున కూడా వెలుగులోకి వచ్చింది. ఈ విధంగా నేలకొండపల్లి, ముదిగొండ, ఈ విధంగా చూసుకుంటే కల్లూరు, వైరా, సత్తుపల్లి, అశ్వారాపేట వరకు ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలు ఆంధ్రాకి సరిహద్దుగా ఉన్నటువంటి ప్రాంతాలు. అధికారులు కళ్ళు కప్పి తెలంగాణ ప్రాంతాలకు, ముఖ్యంగా ఖమ్మం జిల్లాలకి పదుల సంఖ్యలో కూడా ఈ విధంగా ధాన్యం లారీలు ప్రవేశిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి రైతుల పేర్ల మీదే మిల్లర్లు, అధికారులు కుమ్మక్కై అమ్ముకున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సన్నధాన్యానికి క్వింటాకు 2320 రూపాయలు మద్దతు ఇప్పటికే ప్రభుత్వం ఇస్తుంది. దీనికి తోడు క్వింటాకు 500 బోనస్ కూడా ఇస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు ఇది కొంత లాభదాయకంగా ఉంది. ముఖ్యంగా తెలంగాణ రైతులకు ఈ బోనస్ ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో కొనుగోలు కూడా వేగంగా జరుగుతున్నాయి. కొన్ని చోట్ల అధికారుల సమన్వయ లోపం వల్ల కొంత మందగోడిగా జరుగుతుంది. రైతులు ఆందోళన చెందారు. కానీ ఆంధ్రాకి చెందినటువంటి వ్యాపారులతో ఇక్కడున్నటువంటి అధికారులు కుమ్మక్కై మిల్లర్లకు కూడా కొంతమంది సహకరించడం వల్ల ఈ విధంగా అక్రమ మార్గంలో తరలిస్తున్నారనేది రైతులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి రైతుల అభ్యంతరాలను ఇప్పటికే అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే ఈ రూట్లో రావడానికి ప్రధాన కారణం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే జాతీయ రహదారి మీద కోదాడ మార్గ మధ్యంలో ప్రధాన చెక్ పోస్టులు ఉంటాయి కాబట్టి ఆ చెక్ పోస్టుల దగ్గర దొరికిపోతామనేటువంటి ఆలోచనతో ఇటు కృష్ణా జిల్లా నుంచి ఖమ్మం జిల్లా సరిహద్దు గ్రామాలైనటువంటి చెరువు మాదారం, వల్లభి, నేలకొండపల్లి, పైనంపల్లి ఈ గ్రామాల ద్వారా షార్ట్ కట్స్, అంటే ఈ గ్రామాల మీదుగా
నల్గొండ జిల్లాలోకి, ఉమ్మడి నల్గొండ జిల్లాలోకి ప్రవేశిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి మిర్యాలగూడ కావచ్చు, నల్గొండ, కోదాడలో కొన్ని మిల్లర్లతో టైప్ అయి అక్రమ మార్గంలో ఈ విధంగా తరలిస్తున్నారు అనేది రైతులు, స్థానికులు కూడా ఆరోపిస్తున్నారు. రైతులు పదుల సంఖ్యలో లారీలు పట్టుకున్న తర్వాత అధికారులు తీరిగ్గా వచ్చి పొంతలేనటువంటి సమాధానం చెప్పడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయడమే కాకుండా ఎప్పుడూ లేని విధంగా 500 రూపాయల బోనస్ ఇవ్వడం వల్ల రైతులకి ఇది కొంత ప్రయోజనకరంగా ఉంటుందనేది స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. కానీ ఈ విధంగా సివిల్ సప్లై కానీ మార్కెటింగ్ శాఖ అధికారులు కుమ్మక్కాయ ఏపీకి చెందినటువంటి వ్యాపారుల ద్వారా దాదాపుగా లారీకి 1,00,000 నుంచి 2 లక్షల వరకు కూడా బోనస్ పొందే విధంగా ఈ విధంగా చేస్తున్నారనేది దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఏపీ నుంచి ధాన్యం రాకుండా పటిష్టంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని స్థానిక రైతులు కోరుతున్నారు. ఎస్ నారాయణ. ఇక జమిలీ ఎన్నికల బిల్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇవాళ లోక్సభ ముందుకు బిల్ రాలేదు. బిల్ ఎప్పుడు ప్రవేశపెడతారో అనే విషయంపై మాత్రం ఇంకా డైలమా కొనసాగుతోంది. బిల్ ఆమోదానికి 3/2 ఎంపీల మద్దతు అవసరం. ఎన్డీఏకు 293 మంది ఎంపీల మద్దతు ఉంది. ఇండీ కూటమికి 235 మంది ఎంపీల బలం ఉంది. బిల్ ఆమోదానికి 361 మంది ఎంపీల మద్దతు అవసరం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును లోక్సభలో కేంద్రం ఎప్పుడు ప్రవేశపెడుతుందన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. వాస్తవానికి ఇవాళ సభలో జమిలీ ఎన్నికల బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెడతారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ కేంద్రం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. జమిలీ ఎన్నికల బిల్లును కేబినెట్ ఆమోదించింది. వెంటనే సభలో ప్రవేశపెడతారని అంతా భావించారు. లోక్సభలో ఈ బిల్లును ఆమోదించాలంటే 3/2 ఎంపీల మద్దతు అవసరం. కాగా ఎన్డీఏకు 293 మంది ఎంపీల మద్దతు మాత్రమే ఉంది. ఇండీ కూటమికి 235 మంది ఎంపీల మద్దతు ఉంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును లోక్సభలో ఆమోదించాలంటే 361 మంది ఎంపీల మద్దతు అవసరం. మెజారిటీ లేనందువల్లే బిల్పై కేంద్రం తాత్కాలికంగా వెనక్కి తగ్గినట్టు సమాచారం. అయితే మంగళవారం బిల్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని కొందరు ఎంపీలు చెబుతున్నారు. మరింత సమాచారం టీవీ9 అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అడిగి తెలుసుకుందాం. మహాత్మా, మెజారిటీ లేనందువల్లే వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ పై కేంద్రం తాత్కాలికంగా వెనక్కి తగ్గిందా? ఒకవేళ మంగళవారం బిల్ ప్రవేశపెడితే అప్పుడు పరిస్థితి ఏంటి? బిల్లు మీద కేంద్రం వెనక్కి తగ్గింది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఈ ఉదయం కూడా లిస్ట్ ఆఫ్ బిజినెస్ని అప్డేట్ చేసే క్రమంలో రివైజ్డ్ లిస్ట్ ఆఫ్ బిజినెస్ని పెట్టి అందులో ఈ బిల్లును ప్రస్తావించారు. మళ్ళీ కాసేపటికే ఆ రివైజ్డ్ లిస్టుని తీసేశారు. మళ్ళీ సాయంత్రానికి ఏమైనా అప్డేట్ చేస్తారేమో చూడాల్సి ఉంటుంది. అంటే సోమవారం కాకుండా మంగళవారం ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా పార్టీ వర్గాలు, అధికార ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మరి రేపు పెడతారా లేదా అన్నది కాసేపట్లో ఒక క్లారిటీ వస్తుంది. అలా బిల్లును ప్రవేశపెట్టడం కోసమే రీసెంట్గా జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో బిల్లును ఆమోదించారు. ఇక ప్రవేశపెట్టడమే తరువాయి అని చెప్పి అనుకున్నారు. కాకపోతే శుక్ర శనివారాల్లో రాజ్యాంగం మీద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చర్చ లోక్సభలో జరిగింది. ఇప్పుడు ఈరోజు రేపు రాజ్యసభలో ఆ చర్చ కొనసాగుతోంది. సో ఈ రాజ్యాంగం మీద జరుగుతున్న చర్చ నుంచి డైవర్ట్ కాకుండా దాన్ని ఉండడం కోసమే ఈ 1-2 రోజులు వాయిదా వేసినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక సంఖ్యాబలం ప్రకారం చూసుకుంటే ఆ విషయం భారతీయ జనతా పార్టీకి తెలుసు. సభలో ఎంత సంఖ్య అవసరం పడుతుంది, అది సాధ్యపడుతుందా లేదా అన్నది ఆలోచించిన తర్వాతనే క్యాబినెట్లో ఆమోదించారని చెప్పుకోవచ్చు. అలాగే ఇతర రాజకీయ పార్టీలు, కేవలం ఇక్కడ ఎన్డీఏ పరంగానే కాదు, రీసెంట్గా నిన్ననే మాయావతి, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి కూడా ఒక మీడియా సమావేశం నిర్వహించి ఈ జమిలీ ఎన్నికల బిల్లుని సమర్థించాలి, దీని మీద రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా స్పందించి మద్దతు తెలపాలంటూ ఆమె కూడా వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఒకేసారి ఎన్నికల్ని నిర్వహించడం ద్వారా రాజకీయ పార్టీలు వెచ్చించే ఖర్చు కూడా తగ్గుతుంది. పదే ఎన్నికలు రావడం వల్ల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని అమలు చేస్తూ పాలన అంతా కూడా స్తంభించిపోతుంది. కాబట్టి దీన్ని సమర్థించాలి అన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఇదే తరహాలో మరికొన్ని రాజకీయ పార్టీలు కూడా, అంటే ఎన్డీఏలో లేని తటస్థ రాజకీయ పార్టీలు సైతం మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఆ మేరకు బ్యాక్ ఎండ్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వం సంప్రదింపులు కూడా జరుపుతుంది. ఖచ్చితంగా బిల్లును పాస్ చేయగలమన్న నమ్మకంతో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని చెప్పి నిర్ణయించుకుంది. కాకపోతే ఇవాళ రేపా అన్న దగ్గరే కొంత ఇంకా తాత్సర్యం జరుగుతుంది. బహుశా ఇంకాసేపట్లో ఈ లిస్ట్ ఆఫ్ బిజినెస్ని అప్డేట్ చేస్తే కనుక ఆ రివైజ్డ్ లిస్ట్ ఆఫ్ బిజినెస్లో ఈ బిల్లు ప్రస్తావించారా లేదా అన్నది మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బట్ ఎలాగైనా సరే ఈ జమిలీ ఎన్నికల బిల్లుని ప్రవేశపెట్టి పాస్ చేయాలన్న కృత నిశ్చయంతో అధికార పార్టీ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. కాకపోతే ఈ సమావేశాల్లోనే పాస్ అవుతుందా లేదా అన్నది చెప్పలేము. ఎందుకంటే ఈ
20వ తారీఖు తోటి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగుస్తున్నాయి. సో ఈలోపు దాన్ని ప్రవేశపెట్టి ఫర్దర్గా వచ్చిన డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేయడమా, అలా కాకుండా జస్ట్ ఇప్పుడు ఓన్లీ ఇంట్రడ్యూస్ చేసి ఊరుకుని నెక్స్ట్ జరిగే బడ్జెట్ సమావేశాల సమయంలో దీని మీద విస్తృతంగా చర్చించి అప్పుడు పాస్ చేయడమా అన్నది ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్ మహాత్మా. టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ పై దాడి కేసులో మోహన్ బాబుకి మరోసారి నోటీసులు ఇస్తామన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. నోటీసులకి స్పందించకుంటే అరెస్ట్ చేస్తామని తెలిపారు. మోహన్ బాబు మనోజ్ వివాదంలో 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. మోహన్ బాబు అరెస్టు విషయంలో ఆలస్యం లేదని, ఈ నెల 24 వరకు మోహన్ బాబు కోర్టును సమయం అడిగారని, ఆలోపు విచారించడంపై కోర్టును అడుగుతామన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. మోహన్ బాబు దగ్గర 2 గన్స్ ఉన్నాయని చెప్పారు. అయితే గన్ డిపాజిట్ విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. ఒక గన్ను 13వ తేదీన చంద్రగిరి పిఎస్ లో తన పిఆర్ఓ ద్వారా గన్ను పోలీసులకు అప్పగించారు. అయితే ఇక రెండో గన్ ఎప్పుడు డిపాజిట్ చేస్తారు అనే దానిపై సస్పెన్స్ వీడటం లేదు. గన్ డిపాజిట్ చేయాలని పహాడీ షరీఫ్ పోలీసులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు 3 ఎఫ్ఐఆర్స్ అయినాయండి. 1-2 ఇస్తున్నారు కంప్లైంట్స్ అట్లా. ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ వెరిఫికేషన్ క్లారిఫికేషన్ మళ్ళీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకముందే మేము మళ్ళీ విల్ కమ్ బ్యాక్ సార్ అని చెప్పి వెళ్ళే ఉన్నాయి. సో వీఆర్ సర్టన్లీ ఇన్వెస్టిగేటింగ్ దిస్ కేస్. వీ విల్ బి వెరీ ఫర్మ్. విల్ డూ వాట్ ఎవర్ ద వే లీగల్గా మేము ఏం చేయాలో చేస్తాం. లేదు అరెస్ట్ విషయం లేట్ ఏం కాదు, దాంట్లో మాకు ఇంకా మెడికల్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకోవాల్సింది. దాని తర్వాత మేము ఆయన నోటీస్ ఇచ్చాము. ఆయన 24th వరకు టైం అడిగారు. మేబీ అవుట్ ఆఫ్ ఇస్ కన్సర్న్ ఫర్ హిమ్ ఈ వెంట్ దేర్. దానికి మేము పర్సే మేము అగేన్స్ట్ చూపించలేము. కాకపోతే ప్లస్ ఆయన ఇంజూర్డ్ అయినాడు కాబట్టి ఆయన వల్ల వెళ్ళుంటారు. కానీ చట్టం ఏ ప్రకారం ఏది తీసుకుంటే అది మేము తప్పకుండా చర్య తీసుకుంటాం. No, it has honorable court has given him time till 24th. We have to respect the court order. మోహన్ బాబు అరెస్టు విషయంలో జాప్యం ఏమీ లేదు అంటున్నారు సిపి. ఇప్పటికే 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి అంటున్నారు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి జ్యోతి సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, ఆ ఎఫ్ఐఆర్లో ఏ సెక్షన్స్ నమోదు చేశారు, అలాగే రెండో గన్ ఎప్పుడు డిపాజిట్ చేస్తాడు మోహన్ బాబు? రిపోర్టర్ రంజిత్పై జరిగినటువంటి దాడి ఘటన కేసుకు సంబంధించి రాచకొండ పోలీసులు దర్యాప్తును మాత్రం వేగవంతం చేశారు. ఇప్పటి వరకు మోహన్ బాబు మీద 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది. అయితే అరెస్టు విషయంలో మాత్రం ఎక్కడా జాప్యం లేదని, ఎందుకంటే కోర్టు కూడా 24వ తారీఖు వరకు మినహాయింపు ఇచ్చింది కాబట్టి ఆ లోపులోనే విచారణ చేసేటటువంటి అవకాశం నేపథ్యంలో పూర్తిగా కోర్టుకి వెళ్లి అనుమతి కూడా తీసుకుంటామంటూ కూడా రాచకొండ సిపి సుధీర్ బాబు చెప్పినటువంటి పరిస్థితి. అయితే అనూహ్యంగా ఏదైతే విచారణకు రావాల్సినటువంటి మోహన్ బాబు మాత్రం తన ఆరోగ్య సమస్యల కారణంగా రాలేకపోతున్నాను, కొంత టైం ఇవ్వండి అంటూ కూడా కుటుంబ సభ్యులని చేత అప్రోచ్ అయిపించి ఏదైతే పహాడీ షరీఫ్ పోలీసులకైతే సమాచారాన్ని ఇచ్చారు. అయినప్పటికీ అనూహ్యంగా యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి రిపోర్టర్ రంజిత్ దగ్గరికి వెళ్ళి పరామర్శించారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా తిరుపతి వెళ్లారు. అతని దగ్గర ఉన్నటువంటి డబుల్ బ్యారెల్ గన్ ఏదైతే ఉందో ఆ గన్ని చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. అతని పిఏ వెళ్ళి 13వ తారీఖున ఆ గన్ని డిపాజిట్ చేయడం జరిగింది. మరొక గన్ మాత్రం అది దానికి సంబంధించి ఒక పిస్టల్గా చెప్పారు రాచకొండ సిపి సుధీర్ బాబు. దానికి సంబంధించి కూడా డిపాజిట్ చేయాలంటూ కూడా సూచించినటువంటి నేపథ్యంలో అది ఎప్పుడు డిపాజిట్ చేశారని కూడా చూడవలసినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా మాత్రం అరెస్ట్ విషయంలో జాప్యం లేదంటూ కూడా సుధీర్ బాబు క్లారిటీ ఇచ్చారు. రైట్. జమిలీ ఎన్నికల గురించి కొద్దిసేపటి క్రితమే మనం మాట్లాడుకున్నాం. దానికి సంబంధించి ఒక అప్డేట్ చూస్తున్నాం మనం బ్రేకింగ్ న్యూస్ లో. రేపు లోక్సభకు జమిలీ ఎన్నికల బిల్ రాబోతోంది. బిల్ ఆమోదానికి లోక్సభలో 3/2 ఎంపీల మద్దతు అవసరం. ఎన్డీఏకు 293 మంది ఎంపీల మద్దతు ఉంది. ఇండీ కూటమికి 235 మంది ఎంపీల బలం ఉంది. ఆమోదానికి 361 మంది ఎంపీల మద్దతు అవసరం. ఇవాళ బిల్ ప్రవేశపెడతారు అనుకున్నారు. కేబినెట్ లో ఆమోదం తర్వాత పార్లమెంట్ లో ఇవాళ ప్రవేశపెడతారనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇవాళ ప్రవేశపెట్టలేకపోయారు. రేపు లోక్సభకు జమిలీ ఎన్నికల బిల్ రాబోతోంది. టీవీ9 అసోసియేట్ ఎడిటర్ మహాత్మాతో మాట్లాడదాం. మహాత్మా, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టే రేపు లోక్సభకు జమిలీ ఎన్నికల బిల్ రాబోతోంది. సో ఎలా ఉండబోతోంది రేపు సభ? ఇంకా ఈ లిస్ట్ ఆఫ్ బిజినెస్ అయితే లోక్సభ సైట్లో ఇంకా అప్డేట్ చేయలేదు. మరి కాసేపట్లో దీన్ని అప్డేట్ చేయవచ్చు. కాకపోతే అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం రేపటి బిజినెస్లో దీన్ని చేర్చుతున్నట్టుగా అర్జున్ రామ్ మేఘవాల్, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈ బిల్లుని ప్రవేశపెట్టబోతున్నట్లుగా సమాచారం అందింది. ఈ బిల్లుకు
129వ రాజ్యాంగ సవరణగా పేరు పెట్టారు. ఎందుకంటే ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలను నిర్వహించాలంటే రాజ్యాంగంలో దాదాపు 18 సవరణలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అందులో కొన్ని కీలకమైన ఆర్టికల్ 83, 172 ఇటువంటి వాటిని కూడా సవరించాలి. అవన్నీ రాష్ట్రాల అసెంబ్లీల గడువు తీరిపోయే లోపు ఎన్నికలు నిర్వహించడాన్ని, వీటన్నిటిని కూడా ఎన్నికల కమిషన్ విధుల్ని ప్రస్తావించిన ఆర్టికల్స్ అవి. ఆ అధికరణాలను సవరించకుండా ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికల్ని నిర్వహించడం కుదరదు కాబట్టి వాటిని సవరించాల్సి ఉంటుంది. అందుకనే 129వ రాజ్యాంగ సవరణ బిల్లు పేరుతోటి దీన్ని రేపు ప్రవేశపెట్టబోతున్నట్లుగా మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎంత సంఖ్యాబలం అవసరం ఏంటి అన్న దాని మీద ఇప్పటికే అధికార పక్షం కసరత్తు చేసింది. ఆ మేరకు ఇతర పక్షాలతోటి సంప్రదింపులు జరిపి సభలో ఆ సమయానికి ఈ సంఖ్యాబలాన్ని సాధించగలమనే విశ్వాసంతో బిల్లును ప్రవేశపెడుతున్నారు. వన్స్ ఈ బిల్ పాస్ అయితే గనక రాష్ట్రపతి ఒక అపాయింటెడ్ డేని ఏర్పాటు చేస్తారు. ఆ అపాయింటెడ్ డేకి అటు ఇటుగా ఉన్న రాష్ట్రాల అసెంబ్లీలన్నీ కలిపి లోక్సభతో పాటుగా ఒకేసారి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు లోక్సభకు ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. 2029 మేతో ప్రస్తుత ప్రభుత్వ లోక్సభ గడువు ముగుస్తుంది. అది ముగిసిన తర్వాత ఈసారి ఎన్నికలన్నీ కూడా ఎప్పుడు మండు వేసవిలో వస్తున్నాయి. ఈసారి ఆ వేసవి సమయాన్ని సైతం అడ్జస్ట్ చేసి శీతాకాలానికి మార్చాలన్న ఒక ప్రతిపాదన ఉంది. ఈ బిల్లులో ఆ తేదీ కూడా అలాగే 2029 నవంబర్, డిసెంబర్ నెలల్లో తదుపరి అంటే మొట్టమొదటి ఈసారి జరగబోయే జమిలీ ఎన్నికలు ఆ సమయానికి జరిగేలాగా ఈ బిల్లులో ప్రతిపాదించినట్లుగా మనకు తెలుస్తోంది. రైట్ మహాత్మా.